కార్మికులను కట్టు బానిసలుగా చేసే 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని నగిరిలో సిపిఐ పార్టీ పట్టణ కార్యదర్శి వేలన్ అధ్యక్షతన గోడపత్రికలు విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య గోడపత్రిక ఆవిష్కరణ సందర్భంగా సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మంగళవారం నగిరిలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోదీ సర్కారు 29 కార్మిక చట్టాలు రద్దుపరిచి 4 లేబర్ కోడ్లను తీసుకువచ్చిందని, దీనివల్ల కార్మిక వర్గం సమ్మె చేసే హక్కుని సంఘం పెట్టుకుని హక్కును కనీస వేతనాలను, పని గంటలను హక్కును కోల్పోతుందని, అందుకే ఏఐటీయూసీ కార్మిక వర్గం పక్షాన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించే కార్మిక వ్యతిరేక విధానాలపై సమరశంఖం పూరించిందని, కార్మిక వర్గాన్ని చైతన్యపరిచి సమ్మె జయప్రదం కోసం విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తుందని ఆయన అన్నారు. నగిరి ప్రాంతంలో గల కార్మిక వర్గం, రైతు, కౌలు రైతుల, వ్యవసాయ కార్మికులు మొత్తం పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ గోడ పత్రికల ఆవిష్కరణ కార్యక్రమంలో నగిరి పట్టణ కార్యదర్శి వేలన్, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి చందామరై, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి మురళి, గ్రీన్ అంబాసిడర్ జిల్లా అధ్యక్షుడు రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు ఏఐటీయూసీ నగిరి అనుబంధ సంఘాల సమావేశం జరిగింది. ప్రధానంగా ఈ నెల 12వ తారీఖున జరుగు భారతదేశ సార్వత్రిక సమ్మెను జయప్రదం చేసే విధంగా నగిరిలో ఉన్న అన్ని కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, ప్రజా సంఘాలు అందరినీ కూడా పిలుపు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఏదైతే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత 4 కోట్లుగా కార్మిక చట్టాలను తీసుకొని వచ్చి కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా 4 కోట్లను తీసుకొని రావడం తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా స్కీమ్ వర్కర్లు సంవత్సరాల కొద్ది పనిచేసేటువంటి ఆశా, అంగన్వాడీ, మధ్యాహ్న భోజన కార్మికులకు కనీస వేతనం పెంచాలని ప్రభుత్వాలు ఎలక్షన్ పుస్తకం చెప్పడం, అధికారం వచ్చిన తర్వాత మర్చిపోవడం అనేది దుర్మార్గమైన చర్య. దీన్ని కూడా జీతాలు పెంచాలనేసి, అదేవిధంగా ఈ రోజు పని గంటలు పెంచుతామని ఒక తీర్మానం తీసుకొని రావడం జరుగుతూ ఉంది. ఉద్యోగ భద్రత లేదు, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు చెప్పినా ఇప్పటికి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దానిపైన స్పందన లేదు. అదేవిధంగా ఈ రోజు రైతులకు అనుకూలమైనటువంటి చట్టాలను కూడా రద్దు చేసి ఈ రోజు రైతులను కూడా మోసం చేస్తా ఉంది. ఉపాధి హామీ గ్రామీణ పథకంలో ఉన్నటువంటి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కూడా పేరు రద్దు చేసి ఈ రోజు వికసిత్ భారత్ జీ రామ్జీ పేరుతో ఈ రోజు ఆ చట్టాన్ని మార్పు చేసి మేము 125 రోజులు ఇస్తామని చెప్పుతూనే, ఏదైతే కేంద్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంటుంది కాబట్టి వీటన్నిటిని కూడా ఉద్యోగ భద్రత పర్మనెంట్ చేయాలని కాంట్రాక్ట్ కార్మికులు అనేక సమస్యలపైన రేపు 12వ తారీఖున సమ్మె జరుగుతూ ఉంది. ఈ సమ్మెకు ఉద్యోగ, కార్మిక, కర్షకులు అందరూ కలిసి వచ్చి జయప్రదం చేయాలి.